నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. న్యూస్ శ్రీకాంత్. బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లారెడ్డి నిష్క్రమించబోతున్నారా? మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీ గూటికి చేరబోతున్నారా? మల్లారెడ్డి కోడలు భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఈ మధ్యకాలంలో కనిపించిన తర్వాత ఈ వార్తలకు ఇంకా బలం చేకూరింది. దీనికి తోడు ఒక కార్యకర్త పుట్టినరోజు నాడు కార్యకర్తకు స్వీట్ తినిపిస్తూ నేను బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నా అని నన్ను మర్చిపోతున్నారు, నేను పాతబడిపోయినా అని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీ గూటికి చేరబోతున్నారు అన్నటువంటి వార్తలకు సంకేతంగా కనిపిస్తోంది. చాలా రోజుల నుంచి ఈ వార్తలు వస్తున్నా కానీ దీనిపైన ఇప్పటివరకు మల్లారెడ్డి స్పందించడం కానీ లేదంటే వాటిని ఖండించడం కానీ చేయలేదు. బట్ ఇప్పుడు బర్త్డే పార్టీ కేక్ కటింగ్ చేస్తున్నటువంటి ఆ వేడుకల్లో మల్లారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లారెడ్డి వెళ్తున్నారు అన్నటువంటి సంకేతం కనిపిస్తోంది. మరోవైపు తన కోడలు ప్రీతి రెడ్డికి రాబోయే కాలంలో మల్కాజ్గిరి నుంచి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో ఒక కార్యకర్త పుట్టినరోజు నాడు మల్లారెడ్డి మాట్లాడినటువంటి మాటలు, తాను బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నానని, తనను చాలామంది మర్చిపోతున్నారంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్య కాదు, ఒక ఆందోళన లాంటి మాటలే కనిపిస్తున్నాయి. సో మల్లారెడ్డి ఎగ్జిట్ ఖరారైపోయిందా? ఆయన మాటలకు సంకేతం అదే చూడాలా? భారతీయ జనతా పార్టీలో అధికారికంగా ఇక చేరబోతున్నట్టు కనిపిస్తోందా?